తెలంగాణలో మరో మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అప్పట్లో వరంగల్లో మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న మెడికో రచనారెడ్డి మృతి కూడా ప్రీతి ఘటనను తలపిస్తోంది. కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అయితే రచనారెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హైదరాబాద్ శివార్లోని కృష్ణారెడ్డిపేటలో ఓ మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం తీవ్ర కలకలం రేపుతోంది. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనారెడ్డి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ రింగ్ రోడ్డుపై కారులో అపస్మారక స్థితిలో కనిపించింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. సుమారు 5 గంటల పాటు మృత్యువుతో పోరాడిన మెడికో రచనారెడ్డి చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటల సమయంలో ప్రాణాలు విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అమీన్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఈరోజు ఉదయం సుమారు 9:30 ప్రాంతంలో ఒకటి 100 కాల్ వచ్చింది. ఓఆర్ఆర్ కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ మీద ఒక లేడీ కార్లో అన్కాన్షియస్ అయి ఉంది అని చెప్పి కాల్ రావడం జరిగింది. ఆ కాల్ మీద ఇమీడియట్గా అక్కడికి స్పాట్కి రష్ అయ్యి వెరిఫై చేస్తే ఒక లేడీ తన కార్లో అన్కాన్షియస్ అయి ఉంది. ఆమె చేతికి ఒక క్యాండ్లా ఇంజెక్షన్ పెట్టుకొని ఉంది. తన వివరాలు తెలుసుకుంటే ఆమె పేరు రచనారెడ్డి, తండ్రి ప్రకాష్ రెడ్డి. వీళ్ళు హెచ్ఐజీ ఆర్సీపురంలో ఉంటారు. ఈ అమ్మాయి వయసు 26 సంవత్సరాలు. మమతా మెడికల్ కాలేజ్లో పీజీ చేస్తుంది డాక్టర్గా. మమతా హాస్పిటల్ బాచుపల్లిలో ఇంటర్న్ చేస్తుంది. మార్నింగ్ ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్తాను బయలుదేరడం జరిగిందని మార్గ మధ్యలో తనకి ఇంజెక్షన్ తీసుకుందో ఏదో గుర్తు తెలియని ఇంజెక్షన్ తీసుకుంది. దానివల్ల అన్కాన్షియస్ అయితే ఆమెను హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఈవినింగ్ 4:30 ప్రాంతంలో లేడీ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన డెడ్ బాడీని ఇమీడియట్గా కాంతూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం షిఫ్ట్ చేసిన. ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు ఇవ్వలేదు. వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనారెడ్డి ప్రస్తుతం బాచుపల్లిలోని మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తోంది. రచనారెడ్డి కుటుంబ సభ్యులు బెల్లోని హెచ్ఏజీలో ఉంటున్నారు. అయితే రచనారెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చేతికి క్యాన్యులా ఉండటంతో పాటు కారులో ఆమె పక్కనే 2 సిరంజులు కూడా ఉన్నాయని, కానీ ఇంజెక్షన్ బాటిల్ ఇది లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆమె స్వయంగా ఆత్మహత్య చేసుకుందా లేదా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు డాక్టర్ రచనారెడ్డి ఘటన అప్పట్లో వరంగల్ మెడికో ప్రీతి మృతి ఘటనను గుర్తు చేస్తోంది. మెడికో ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకి యత్నించిందని మొదట అనుమానించారు. కానీ దర్యాప్తులో మాత్రం తన శరీరంలో పాయిజన్కి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని డాక్టర్లు తెలిపారు. అపస్మారక స్థితిలో కనిపించిన ప్రీతిని ఆసుపత్రికి తరలించి డాక్టర్లు శత విధాలుగా శ్రమించినా లాభం లేకుండా పోయింది. ఇక ఇప్పుడు రచనారెడ్డి మృతిలోనూ మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ప్రీతి రచనారెడ్డి ఇద్దరు పీజీ స్టూడెంట్స్ కావడం, ఇద్దరి మృతి ఒకేలా ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.